హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్యూస్‌డే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నేను చెప్పేది కొంచెం బోర్ అనుకోకుండా శ్రద్ధగా వినండి. పిల్లలున్న ప్రతి మదర్స్‌కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అయిద్దండి. మా పిల్లలిద్దరికీ హెల్తీగా ఉన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళారండి. స్కూల్‌కి వెళ్ళిన పిల్లలకైతే ఫుల్‌గా జ్వరం వచ్చిందని చెప్పేసి మిస్ అయితే ఫోన్ చేశారు. ఆఫ్టర్‌నూన్ అయితే పెద్దమ్మాయికి జ్వరం వచ్చిందని ఫోన్ చేస్తే ఇంకా స్కూల్‌కి అయితే వెళ్ళి తీసుకొచ్చామండి. తీసుకొచ్చినాక ఇద్దరిని తీసుకొచ్చామన్నమాట. ఇద్దరు పిల్లల్ని ఒకేసారి. సాయంత్రానికి చిన్న అమ్మాయికి కూడా జ్వరం వచ్చిందండి. వాళ్ళిద్దరికీ ఫుల్లుగా బాగా పెయిన్స్‌తో వచ్చిందన్నమాట ఫీవరు. వచ్చేసరికంటే వీడియోకి వాయిస్ ఓవర్‌కి అసలు సంబంధం ఉండదు. కానీ మీరు కొంచెం అర్థం చేసుకుంటారని సోదనుకోకుండా చెప్తున్నాను వినండి. చాలామందికి యూజ్ అయిద్దన్న ఉద్దేశంతోనే నేను చెప్పాలనుకుంటున్నాను. బాగా ఫీవర్ వస్తే మెడిసిన్ అయితే వాడామండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఏంటంటే ఇంకా అక్కడ వైరల్ ఫీవర్స్ ఫుల్లుగా ఉన్నాయి బయట. అక్కడికెళ్తే ఇంకా సేమ్ మెడిసిన్ అయితే ఇస్తారు. కాకపోతే ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ గానీ స్ప్రెడ్ అవుతా ఉంటది. ఫీవర్స్ అనేవి ఎలాంటి స్ప్రెడ్ అవుతా ఉంటాయో అని చెప్పేసి బయటకైతే తీసుకెళ్ళలేదండి. ఇంట్లో ఉండి మెడిసిన్ వాడాము. తగ్గింది. 4 డేస్‌కి, 3 డేస్‌కి అయితే తగ్గిందనమాట. పిల్లలు కొంచెం పెయిన్స్ నుంచి కానీ, ఫీవర్ నుంచి కానీ కొంచెం రికవర్ అయ్యారండి. ఇంక 2 రోజులు చక్కగా ఇంటి దగ్గర ఉన్నారు. నేను వాళ్ళని జ్యూస్‌లు అలాంటివి ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మళ్ళీ ఫిఫ్త్ డే అనుకుంటండి పిల్లలకి స్కిన్ మీద ర్యాషెస్ లాగా మచ్చలొచ్చినియి. మచ్చలొస్తే జ్వరం వచ్చింది గదా! లాస్ట్ ఇయరు నాకు ఫీవర్ వచ్చినప్పుడు గూడా అలాగే స్కిన్ కొంచెం రెడ్ అవ్వటం, మచ్చలవ్వటం అలా వచ్చింది. అలా ఏమో అని 1 డే వదిలేసామండి. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ మళ్ళీ ఇద్దరు నిద్ర లేచేసరికి ఈవినింగ్ టైంలో అలాగే ఉంటే అంటే రాఖీ పౌర్ణమి రోజనమాట. మొన్న రాఖీ వచ్చింది కదండీ! ఆ రోజైతే పిల్లలకి ఇంకా బాగా బాడీకి ఇలాగే మచ్చలొచ్చేసి ర్యాషెస్ లాగా కొంచెం అలాగా ఇచ్చింగ్ చేశారన్నమాట. పిల్లలు చేతులు పెట్టి గోకటం అలా చేసేసరికి ఇంకా మాకు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ గారిని అయితే మేము ఇంటికి రమ్మంటే వచ్చారండి. వచ్చి చూసి బ్లడ్ టెస్ట్ చేద్దాం ఒకసారి పిల్లలకి అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ వాళ్ళని పంపించారు. రాఖీ పౌర్ణమి అయితే మేము అస్సలు జరుపుకోలేదండి. చాలా బాధగా అనిపించింది మా తమ్ముళ్ళకి మా అన్నకి రాఖీ కట్టినందుకు. ఇంకా సరే అని చెప్పేసి మేమైతే బ్లడ్ టెస్ట్ చేయించామండి. ఇద్దరికి కూడా బ్లడ్ టెస్ట్‌కి కూడా మంచిగానే అయింది. మనీ కూడా ఎక్కువే అయ్యింది. ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయించాం. పర్లేదు. మనీ కంటే ముందు పిల్లలు ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లమ్ అనేది తెలిసిద్దని చెప్పేసి చేపిచ్చాం బ్లడ్ టెస్ట్. చేయించేసరికి ఏమైందంటే పెద్దమ్మాయికి నైట్ 10కి అయితే తెలిసిందండి రాఖీ పౌర్ణమి రోజు. పెద్దమ్మాయికి వచ్చేసి డెంగ్యూ ఫీవర్ అని వచ్చింది. చిన్నమ్మాయికి వచ్చేసి టైఫాయిడ్ ఫీవర్ అని వచ్చింది. ఇంక నేనైతే బాగా ఏడ్చానండి. అసలు వాళ్ళకి జ్వరం వచ్చిందని తెలిసిన వెంటనే పెద్దామెకి జ్వరం వచ్చిందంటేనే నేను బాగా ఏడ్చుకుంటూ వెళ్ళాను. దారిలో నేను బైక్ మీద వెళ్తూ కూడా అసలు పక్కకు కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. ఏంటంటే హెల్తీగా వెళ్ళిన పిల్లకి ఇలా జ్వరం రావటం ఏంటి అనే ఒక్క భయంతోని. అది కాక జ్వరం వస్తే తట్టుకోలేరండి. మా పిల్లలు ఉండేదే కొంచెం సన్నగా ఉంటారు. సన్నగా ఉండే దాని మీద వాళ్ళు జ్వరం వస్తే తట్టుకోలేరు. ఏ ఇంజెక్షన్లు అంటారు, బయట వాతావరణం అస్సలు బాలేదని చెప్పేసి ఇంకా టెన్షన్‌తో వెళ్ళాను నేను. ఈరోజు నేను పిల్లలకి చట్నీ కూడా బెండకాయ చట్నీ వెజిటేబుల్స్‌తో చేస్తున్నాను. ఎందుకంటే ఆహ్, జ్వరం మీద ఉన్నారు, మెడిసిన్ వాడుతున్నారు కదండీ! పల్లీ చట్నీ చేస్తే వాళ్ళకి పొట్టుబ్బరం అలాంటిది వస్తదేమోనని అంతకు ముందు రోజేమో దొండకాయ చట్నీ చేశాను. ఇంకా మంగళవారం రోజు వచ్చేసి బెండకాయ చట్నీ చేశానండి టమాటోతో. ఇంకా ఈ వంట గురించి అయితే నేను అసలు చెప్పనండి. పిల్లల గురించే చెప్తాను. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ మంగళవారం అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఏమన్నారంటే పెద్దమ్మాయికి కొంచెం తగ్గే సూచనలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఒక 4 డేస్ అయితే మెడిసిన్ వాడండి. చిన్నాకైతే మచ్చలు ఇంకా కనిపిస్తున్నాయి కాబట్టి ఈమెకి ఇంకొక 2 రోజులు అంటే 6 డేస్ వరకు మెడిసిన్ అయితే వాడండి. నాన్ వెజ్ అయితే ఇప్పుడల్లా పెట్టకండి. ఒక 10-15 డేస్ అయితే పెట్టకండి అని అన్నారు. మేమైతే నార్మల్ ఫీవర్ వస్తేనే 20 డేస్ అలా ఆపుతామండి. ఇంకా ఇలాంటి ఫీవర్స్ అంటే 1 మంత్ అన్నా గ్యాప్ ఇస్తాం కదా! ఇంకా అలా అయితే జరిగింది. ఇంకా కొంచెం అయితే తేలిక అనిపించిందండి. ఎక్కువగా ఆ ఫీవర్ అనేసరికి డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు చూసి ఇంకేం బ్లడ్ టెస్ట్‌లు అంటారో, ఇంకేం చెప్తారో, సెలైన్‌లు అంటారో, ఇంజెక్షన్‌లు అంటారో, పిల్లలు ఇలా అయిపోతున్నారు. మా పిల్లలకైతే నోరు చప్పబడిపోయి నిజంగా అండి నేను చట్నీ చేసిన తర్వాత కిచెన్‌లోకొచ్చి అలాగా పచ్చడి నవ్వుతున్నారండి. ఎందుకు చూపిస్తున్నానో అర్థం చేసుకోండి. పిల్లలున్న ప్రతి మదర్స్ కూడా పిల్లలకి కడుపు నిండా తినటానికి గూడా వాళ్ళకి ఇది లేదనమాట. అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు గదండీ! జ్వరంతో వాళ్ళకి ఏది చేసి పెట్టినా గూడా వాళ్ళ ఒంటికి పట్టదనమాట. వామిటింగ్స్ అయిపోవటం అలా జరిగిద్ది. ఆల్రెడీ ఇద్దరికీ పెయిన్‌తో వచ్చింది ఫీవర్. అలాగే వామిటింగ్స్ కూడా జరిగినియనమాట ఫుల్లుగా. అలాంటి పిల్లలకి నోరు చప్పబడిపోయి ఇంక పచ్చడైతే కిచెన్‌లోకొచ్చి నాకుతున్నారనమాట బెండకాయ చట్నీ కంప్లీట్ అయిన తర్వాత. చట్నీ పెట్టిన ప్లేస్‌లో అయితే మ్యాంగో పికిలు ఆయిల్ అయితే పడిందండి. అందుకని చెప్పేసి అక్కడ పేపర్ అయితే తీసేసాను. అక్కడ కొంచెం మచ్చలు మచ్చలుగా ఉంది ఏమనుకోకండి.
పిల్లలకైతే బెండకాయ చట్నీ పెట్టారేంటమ్మా అని కొంతమంది అనుకోవచ్చు. డాక్టర్ గారైతే పత్యాలేం చెప్పలేదండి. నాన్ వెజ్ ఆపమన్నారు. ప్రతీదీ పెట్టమన్నారు. బెండకాయ ముక్కలు కొంచెం తక్కువగా ఏసి, పచ్చిమిర్చి, టమాటో ఎక్కువగా వేసి నేనింకా పచ్చడైతే చేశాను. పిల్లలు నోరు చప్పబడిపోయి చూడండి. పచ్చడి గిన్నె చుట్టూ తిరుగుతున్నారు. మంట తక్కువగా కొంచెం పుల్ల పుల్లగా అనిపించేలాగైతే చేశాను. ఇడ్లీలోకి కానీ, దోసల్లోకి గానీ పిల్లలు తిన్నా గూడా కొంచెం హెల్తీగా ఉంటారు. ఆ 2 ఇడ్లీ అయినా తృప్తిగా తింటారు. పల్లి చట్నీ అనుకోండి ఖచ్చితంగా ఎక్కువగానే తింటారు. పొట్టొబ్రం అంటే మెడిసిన్ వాడే టైంలో గ్యాస్ వచ్చిద్ది గదండీ! అందుకని చెప్పేసి పొట్టొబ్రం అనేదొచ్చిద్ది. పెట్టకూడదన్న ఒక ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి గూడా మనకి జ్వరం వచ్చినప్పుడు కారప్పొడితో తినండి. చట్నీ తినకూడదు అది ఇది అనేవాళ్ళు గదా! పిల్లలకైతే వెజిటబుల్‌తో చట్నీ చేసిచ్చాను. వాళ్ళ నోటికైతే చప్పగా అనిపిచ్చి అలా అయితే తింటున్నారు. చాలా బాధనిపిచ్చిందండి. చికెన్ ఎప్పుడు తెస్తావు మమ్మీ? తలకాయ ఎప్పుడు తెస్తారనైతే అడుగుతున్నారు పిల్లలు. కొన్నిటిని దాటుకొని వెళ్ళాలంటే కొన్నిటిని ఆపుకోవాలండి. వాళ్ళ తినాలన్న ఫీలింగ్‌నైతే వాళ్ళు ఖచ్చితంగా మానుకోవాల్సిందే. వాళ్ళు మానుకోకపోయినా గూడా ఇలాంటి పచ్చళ్ళు వాళ్ళకి నచ్చేలాగా, నోటికి నచ్చేలాగా చేసివ్వాలి. ఇదంతా పక్కన బెడితే పిల్లలకైతే నేను ఫస్ట్ నుంచి జ్వరమొచ్చిన దగ్గర నుంచి గూడా ఫుడ్డు సరిగ్గా తీసుకోరు గదా! అని చెప్పేసి బత్తాయిలు, గ్రేప్స్ అవి తెప్పించి జ్యూసులు అంటే బత్తాయి జ్యూసు, దానిమ్మ జ్యూసయితే ఒక్కరోజు తాగిందండి పెద్దమ్మాయి. చిన్నమ్మాయి అయితే అసలు కొంచెం టేస్ట్ చేసి నాకొద్దు మమ్మీ నాకు తాగాలని లేదు అనంది. తాగాలని లేదు అంటే మాత్రం ఆమె వామిటింగ్ చేసుకుంటదండి. ఇలాగ బత్తాయిలు, పొమోగ్రానెట్, పపాయ అలాగే కివి ఫ్రూట్స్ ఇవన్నీ అయితే వాళ్ళకి ఖచ్చితంగా అందిస్తున్నానండి. కివి ఫ్రూట్ అయితే పుల్ల పుల్లగా మరీ పుల్లగా ఉండేసరికి ఇష్టం అస్సలు తినట్లే. కానీ అట్టు కివి చట్నీ ఫ్రూట్స్ కావాలా? ఇక్కడొచ్చేసి నాకు ఏం అట్టు కావాలి? చట్నీ కావాలనైతే కలవరిస్తుంది కృష్టమ్మ. టిఫిన్ చేసిన తర్వాత, వినిపించట్లా? పాలు తాగిన తర్వాత కొంచెం సేపు పడుకొని నాకు అట్టు చట్నీ కావాలి అని తిన్నావా? కలవరిస్తుంది. అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ ఇప్పుడే తీశాను. తిన్నావు చింతల్లి? పిల్లలు టిఫిన్ చేసినా చేయకపోయినా గూడా నీరసం చిటుకో. రాకుండా ఉండాలని అయితే నేను బత్తాయి జ్యూస్ అయితే కలవరింతల పాప. అసలు ఆపకుండా తాపించానండి. రోజుకొచ్చేసి 2 సార్లు అలా ఇవ్వటం అలా చేశాను. డాక్టర్ గారు చెప్పింది గూడా ఎక్కువగా లిక్విడ్ డైటే ఇవ్వండి. పిల్లలకి జ్యూస్‌లు ఎక్కువగా ఇవ్వండి. దానిమ్మ ఎక్కువ పెట్టండి. బత్తాయి, పపాయ, కివి ఇవి ఇలా చెప్పారండి. అలాగే మన సబ్‌స్క్రైబర్ గూడా ఒకళ్ళు సేమ్ ఇలాగే చెప్పారండి. నేను రెగ్యులర్‌గా ఏదైతే చేస్తున్నానో అక్క పిల్లలు జాగ్రత్త, పిల్లలకి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టు, ఈ జ్యూస్‌లు తాపించు అనైతే చెప్పారు. రత్న సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీరిచ్చిన సజెషన్స్. నేనదే ఫాలో అవుతున్నాను. మీరు కూడా అలాగే చెప్పారు. థ్యాంక్ యూ అండి. పిల్లలైతే స్వీట్ తినాలని బాగా మారం చేస్తున్నారండి. ఇంకా హెల్తీగా వీళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలని అయితే నేను గోధుమ రవ్వతో అయితే గోధుమ నూకతో రవ్వ కేసరిలాగా చేసి పెడదాం. ఆవు నెయ్యి, గోధుమ నూక, కొంచెమంత బెల్లం, పంచదార అయితే అసలు వాడలేదండి. పిల్లల కోసం చేస్తున్నాను. కొంచెం వాళ్ళకి నోరు తీపనిపించిందనుకోండి, ఇంకా జ్వరం తగ్గిన తర్వాత అయితే వాళ్ళడిగింది మనం చేసి పెట్టడమో, తెచ్చి పెట్టడమో చేయొచ్చు. జ్వరంలో ఉండంగా స్వీట్స్ ఎక్కువగా అంటే బయట షుగరేసి చేస్తారు. అలాగే వాళ్ళెలాంటి ఆయిల్స్, నెయ్యి వాడతారో తెలీదు గదా మనకి. అందుకని ఇంట్లోని కొంచెం అంత హెల్తీగా చేసి పెడదామని చెప్పేసి నేనింకా సేమ్ రవ్వ కేసరి ప్రాసెసేనండి. అంటే ఒక కప్పు రవ్వకి 2:30 కప్పులు వాటర్ వేసుకొని 2 కప్పులు బెల్లం వేసుకొని, ఒక టీ గ్లాస్ అంతా ఆవు నెయ్యి వేసుకొనైతే చేశాను. ఒక ఇలాచీ వేసి. ప్రాసెస్ ఏం చెప్పట్లేదులెండి. ఎందుకంటే వీడియో చూస్తుంటే మీకు కూడా అర్థమవుతూ ఉంటది. పిల్లల గురించే నేను చెప్పాలనుకుంటున్నాను మెయిను. పిల్లలనైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. మాస్కులు పెట్టి పంపించండి. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉన్నా గూడా వెంటనే వీళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటది. అలాగే మా పిల్లలకి జ్వరం వచ్చిన దాకా బయట వైరల్ ఫీవర్స్ ఉన్నాయని నాకసలు తెలీదండి. అందుకని చెప్పేసి నేను మాస్కులు కొత్తయి తెప్పించిన దాన్ని గూడా పెట్టకుండా పంపించానండి ఆ రోజు. ఏం చేస్తాము ఇంకా జ్వరమైతే వచ్చేసింది. పిల్లలైతే ప్రస్తుతానికి పర్లేదండి బానే ఉన్నారు. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు గూడా అంత ఇష్టంగా తినలేకపోయారు. ఎందుకంటే నోటికి కమ్మగా ఉంటే వాళ్ళ మందులు మింగిన నాలుకతోనో ఏమో ఎట్లన్నా గానీ ఇష్టంగా అయితే తినలేకపోయారండి. స్వీట్ అయితే బావుంది. మనం దేవుడికి గూడా ప్రసాదంగా చేసి పెట్టొచ్చు. వీడియో సోది, సుత్తి అనుకోకుండా ఓపికగా విన్నారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పులేమైనా ఉంటే ఇగ్నోర్ చేసేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. మన పాత వీడియోస్ కూడా చూసి నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే వీడియోస్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.